హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు లైఫ్ స్టైల్. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ ప్యాన్ కేక్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఇప్పుడైతే మేకింగ్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో చిన్న కప్పు బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటున్నాను. మనకైతే పాకం అవసరం లేదు, జస్ట్ కరిగితే చాలు. అప్పటికప్పుడు స్వీట్ తినాలంటే ఈ విధంగా చేసుకోండి, హెల్దీ అండ్ టేస్టీగా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బెల్లం ఆల్రెడీ కరిగిపోయింది. కరిగిన తర్వాత ఇక లాస్ట్లో ఇలాచీ ఫ్లేవర్ కోసం అయితే యాడ్ చేస్తున్నాను. ఇలాచీ యాడ్ చేశాను కదా, కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇక స్ట్రైన్ చేసుకుంటాము. ఏమైనా ఉంటే పోతాయి కదా అన్నట్లుగా ఇది స్ట్రైన్ చేసుకోవడం కూడా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి కరిగిన బెల్లం నీళ్ళల్లో 1.5 కప్పు గోధుమ పిండిని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఉండలు లేకుండా చక్కగా అయితే మిక్స్ చేసుకుందాము. ఈ స్వీట్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. గోధుమ పిండి బెల్లం కదా, ఇవి హెల్దీ ఫుడ్స్ కదా, సో ఈ విధంగా చేస్తే చాలా చక్కగా అయితే తింటారు. గోధుమ పిండిని అయితే 1.5 కప్పు యాడ్ చేశాను. ఈ విధంగా చక్కగా మిక్స్ అయితే చేసుకుందాము ఉండలు లేకుండా. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత గట్టిగా ఏమైనా ఉంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని దోసపిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మిక్స్ చేశాను కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది గట్టిగా ఉంది, దోసపిండి బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను కదా, ఇప్పుడు ఇది కూడా మిక్స్ చేసుకొనేసి చిన్న చిన్న ప్యాన్ కేక్స్ అయితే వేసుకుందాము. దోశలాగా కూడా వేసుకోవచ్చు. పిల్లలకి ఏంటంటే చాలా అట్రాక్టివ్గా ఉంటే చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేస్తే చక్కగా తింటారు కదా, హెల్దీ ఫుడ్ ఇది. ప్యాన్ కేక్స్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న ప్యాన్ కేక్స్ అయితే వేసుకుందాము. స్టవ్ పైన మందపాటి కడాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇలా చిన్న ప్యాన్ కేక్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫస్ట్ అయినా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా కేక్ వేసిన తర్వాత అయినా సైడ్స్కి యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోకుండా చక్కగా అయితే వస్తాయి. నేను ఏంటంటే ఆయిల్ అయితే యూజ్ చేశాను, ఇంకా గీ యూజ్ చేసిన చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది స్వీట్ రెసిపీ కదా, గీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్యాన్ కేక్స్ అయితే ఈ విధంగా వేసుకున్నాను. హెల్దీ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. 2 ఇంగ్రీడియంట్సే కదా యాడ్ చేసిండేది, గోధుమ పిండి బెల్లము. అప్పటికప్పుడు స్వీట్ తినాలంటే ఇలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే ట్రై చేయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.